నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త్ నేను మీ ఉదయ్ కిరణ్ గత 3 రోజులుగా ఒక ఎపిసోడ్ రాష్ట్రంలో కలకలం రేపుతా ఉన్నది. ఒకరిని అరెస్ట్ చేయడానికి పోతే మరొక దొంగ దొరికితే ఆ దొంగని రౌడీ షీటర్గా గుర్తించి వీడు పరారీలో ఉన్నాడు కదా గత కొన్ని రోజుల కేసుల నుండి వీని విచారిస్తే ఏమైనా ఇది బయటికి వస్తుందేమో అన్న రీతిలో ఇక్కడ రియాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి బండి మీద తీసుకొచ్చినటువంటి తరుణంలో అక్కడ కానిస్టేబుల్ని చంపినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. చాలా బాధాకరమైనటువంటి ఒక సివిల్లో ఉన్నటువంటి అధికారిని పోలీస్ డ్రెస్లో ఉండి ఆయన డ్యూటీలో ఉన్నటువంటి పర్సన్ని ఛాతీ మీద పొడిచి బ్యాక్ సైడ్ నుండి అదేవిధంగా ఎస్ఐ మీద దాడి చేసి కానిస్టేబుల్ మృతి చెందిండు. ఎస్ఐకి పలు గాయాలు జరిగినాయి. అయితే ఇదంతా ఒకసారి రియాజ్ ఎపిసోడ్ ఫుల్ క్లియర్గా మాట్లాడుకునే ముందు చిత్రగుప్తుని అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని 5 లక్షల టార్గెట్ ఏదైతే ఉన్నదో 5 లక్షల టార్గెట్ని తొందరగా రీచ్ అయ్యే విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఇంకా రియాజ్ విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి టౌన్లో ఇక్కడ మహమ్మదియా కాలనీలో ఉండేటువంటి రియాజ్ చిన్నప్పటి నుండి కూడా ఈ యొక్క దురుసు ప్రవర్తనతోటి ఇతరుల మీద దాడులు చేసుకుంటూ ఆయన చలామణవుతూ దొంగతనాలు, బైక్ దొంగతనాలు, ఫోన్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఇలాంటివి పలు అంశాల మీద ఆయన మీద వివిధ రకాల కేసులు ఉన్నాయి. అయితే మర్డర్లో ఉన్నాయంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, లేరని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది పెద్ద ఎత్తున షాకింగ్ గురి చేసే విషయాలు ఏంటంటే రౌడీ షీటర్గా చాలా 48 కేసుల దాకా ఉన్నాయంటూ కొన్ని వార్తలలో వస్తూ ఉన్నటువంటి విషయం. అయితే రియాజ్ మహమ్మదియా కాలనీకి సంబంధించినటువంటి రియాజ్ గత కొన్ని రోజుల క్రింద కానిస్టేబుల్ ప్రమోద్ని చంపి పరారయ్యి ఇక్కడ నిజామాబాద్ అవుట్ సర్కిల్లో సారంగాపూర్ గ్రామ శివారులో ఒక పాడుబడ్డ లారీలో దాక్కున్నాడని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉంటే అది కూడా పోలీసులు నిర్ధారించి సారంగాపూర్లో పాడుబడ్డ లారీలో దొరికిండు. దాంట్లో మరలా అక్కడ ఉన్నటువంటి యూత్ కానీ అక్కడ సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ పోలీసులు చేరుకున్న తర్వాత పోలీసులు పట్టుకునే క్రమంలో అక్కడ దొరకకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూత్ని మీరు కూడా మాకు హెల్ప్ చేయండి, మీరు కూడా పట్టుకునే ప్రయత్నం చేయండి అంటే అప్పటికే ఆయుధాలతో ఉన్నటువంటి రియాజ్ ఎదురుగా ఉన్నటువంటి ఒక యువకుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆ యువకుడి ఎడమ చేతి మీద తీవ్రమైనటువంటి గాయం చేసిండు. అయిన తర్వాత కూడా దొరికిన తర్వాత ఇమీడియట్గా కొన్ని వార్తలలో ఏమొచ్చిందంటే నిజామాబాద్ పోలీస్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి రియాజ్ను ఎన్కౌంటర్ చేసిర్రు అని చెప్పేసి ఎలాంటి క్వశ్చన్ మార్క్ లేకుండా ఒక వార్తను తీసుకొస్తే దాన్ని పోలీసులు ధృవీకరించలేదు. లేదు మేము ఎలాంటి ఎన్కౌంటర్ చేయలేదు, అతన్ని నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకుపోతా ఉన్నాం. నిజామాబాద్ ఆసుపత్రికి సంబంధించి 401 అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది. దాని తర్వాత తదుపరి కార్యక్రమాలు ఉంటాయంటూ కూడా పోలీసులు క్లియరెన్స్ ఇచ్చారు. అయితే ఎన్కౌంటర్ మీద వచ్చినటువంటి బూటకపు అని మాటలన్నీ కూడా కొట్టిపరేశారు. లేదు మేము చేయలేదు, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడంటూ కూడా భారీ బందోబస్తు మధ్య రియాజ్కు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ చేసిన తర్వాత మల్త రోజు ఇప్పుడు కుక్కకి తోక వంకర ఉంటుంది, ఎప్పుడు దానికి ఇటుక పిల్ల కట్టినా కూడా అది అంతసేపే చక్కగా ఉంటుంది. ఆ ఇటుక పిల్ల ఇప్పినాక ఏమవుతుంది, వంకర అవుతుంది. అదే వంకర బుద్ధి ఉన్నటువంటి రియాజ్ ఏం చేసిండు అంటే బయటికి వచ్చిండు. అంటే పోలీసులు చెప్పినటువంటి కథనాన్ని మనం ఎలాంటి సొంత కామెంట్స్ లేవు ఈ వీడియోలో. పోలీసులు చెప్పినటువంటి కథనం ప్రకారమే రియాజ్ బెడ్ మీద నుండి వాష్రూమ్ వస్తుందని చెప్పి బయటికి వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ చేతిలో ఉన్నటువంటి గన్ను తీసుకొని అదే హాస్పిటల్లో పోలీసుల మీద అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు. దానిలో భాగంగానే ఎక్కడ సిటిజన్స్కి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ పోలీసులకు గాయాలైతే ఇప్పటికే మనం పోలీసుల మీదనే ఒక పోలీసుని చంపితేనే పోలీసులు ఇలా విధంగా ఉన్నారు అంటే మన మీద జరిగితే ప్రజల్లో ఒక ఆందోళనకరమైనటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇలాంటి క్వశ్చన్ మార్క్ మరొకసారి రావద్దంటూ అక్కడ పారిపోతున్నటువంటి గన్ను పెట్టుకొని ఎవరి మీద దాడి చేస్తాడేమో అంటే దాడి చేసే స్వభావమే కదా. ఒక యువకుడు పట్టుకోవడానికి పోతే ఆ యువకుని మీద దాడి చేసిండు. పోలీసులు అరెస్ట్ చేసి బండి మీద తీసుకుపోతుంటే వెనక నుండి ఛాతీ మీద కూర్చి చంపేసిండు. ఇవన్నీ కూడా జరిగినాయి ఈ సీన్ రీక్రియేట్ మొత్తంలో ఇదే జరిగినాయి. తర్వాత అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ గన్ తీసుకొని పోయి కాల్స్తాడేమో తరుణంలో మేము ఎన్కౌంటర్ చేసినామని చెప్పేసి శివధర్ రెడ్డి గారు కూడా తెలంగాణ కొత్త బాస్ కూడా నిర్ధారించాడు. మేము ఎన్కౌంటర్ చేసినాం.
ఎందుకు చేసినామంటే ఇది. అయితే పలు అంశాలు ఇక్కడ రియాజ్ ఎందుకు బయటకు వచ్చిండు, రియాజ్ ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర గన్ ఎందుకు గుంజుకున్నాడు, అసలు ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర గన్ను గుంజుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఎవరి మీద దాడి చేయాలనుకున్నాడు, అసలు పారిపోతే ఎక్కడ పారిపోదామని అనుకున్నాడు, ఇవన్నీ కూడా పలు అంటే ఎన్కౌంటర్ జరగకపోతే అన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుండే. కానీ చాలా ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ తర్వాత నిన్న మధ్యాహ్నం 12:30 బహుశా 11:30 నుంచి 1:30 మధ్యలో ఎన్కౌంటర్ జరిగింది. అయితే దీని మీద కూడా సగానికి సగం తెలంగాణ ప్రజలు ఒక రౌడీ షీటర్ని చంపితే దానికి హర్షం వ్యక్తం చేశారు పోలీసులకు. హర్షం వ్యక్తం చేసి ఏమన్నారు, ఎస్ సూపర్ పోలీస్ అని అన్నారు. కొంతమంది ఏమన్నారు, ఓహో పోలీసు వాళ్ళకు అన్యాయం జరిగితే పోలీసు వాళ్ళ మీద దాడి జరిగితేనే పోలీసులు ఇంత తొందరగా రియాక్ట్ అవుతారా, లేకపోతే కారా అన్న విధంగా రెండో కోణం ఉన్నది. మూడో కోణం ఏంటంటే గతంలో దిశ కేసు విషయంకి వస్తే ఒక డాక్టర్ని రేప్ చేసినటువంటి ఘటన చూసినాం. దాని తర్వాత సిపి సజ్జనార్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు కూడా విక్టిమ్స్ పారిపోతుంటే కాల్చినామని చెప్పేసి కూడా దాని మీద అయితే ఆ రోజు కూడా తెలంగాణ ప్రజలు కావచ్చు యావత్ భారత్ కూడా శభాష్ అన్న తర్వాత ఎన్హెచ్ఆర్సీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో ఆ రోజు కూడా ఎవరైతే శభాష్ అన్నారో పోలీసులను ఇమీడియట్గా లేదు అట్టట్లా మీరు ఎన్కౌంటర్ చేస్తారు అని ఐ విట్నెస్లు అంటూ అదంటూ ఇదంటూ పెద్ద గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ తర్వాత ఇప్పుడు రియాజ్ విషయంలో కూడా ఎన్హెచ్ఆర్సీ అనేది మళ్ళీ ఒకసారి అడుగు పెడుతుంది. దాని మీద కొన్ని విషయాలల్లో ఇంకా ఎవరో ఒకరు ఉంటారు కదా. ఆ విషయంలో ఈరోజు ఒక లేటెస్ట్ విషయం ఏంటి అంటే రియాజ్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మహమ్మదియా కాలనీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మీద పోలీసులు థర్డ్ డిగ్రీ చేసిరు అనేది పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబం ఆరోపిస్తూ ఉన్నది. అసలు రియాజ్ మాతో ఉండగా చాలా ఏళ్ళు అయింది, అసలు రియాజ్కి మాకు సంబంధం లేకుండా మేమేదో జనజీవన సమితిలో ప్రశాంతంగా బతుకుతున్నాము, ఆయన ఎవరో తెలియనట్టుగా బతుకుతున్నాము, అయినా కూడా మమ్మల్ని కుటుంబాన్ని ఎట్లా థర్డ్ డిగ్రీ అంటూ ఎందుకు వేధించిర్రు, రియాజ్ గురించి తెలిస్తే మేమే చెప్తుండే కదా అన్న విధంగా ఆ కుటుంబం చెప్తా ఉన్నది. అంటే ఈ అంశాలు చూసుకుంటూ పోతే రియాజ్ అనే వ్యక్తి కుటుంబానికి దగ్గరగా లేడు, అట్లా ఈ జనంలో లేడు, ఒక సైకో మెంటాలిటీ తోటి చంపినంత మాత్రం ఏమొచ్చింది, ఈరోజు ప్రమోద్ గారిని చంపడం వల్ల తర్వాత రియాజ్ గారిని ఎన్కౌంటర్ చేయగానే ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ చేస్తే కొంతమంది గలమెప్పి అట్టట్లా చేస్తున్నారు. అదే పిల్లలు ఉన్నారు, రియాజ్కి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటే మరి ప్రమోద్ గారికి పిల్లలు లేరా? ఎన్నో సంవత్సరాల కళ రౌడీ షీటర్ కావాలంటే 2-3 మర్డర్లు చేస్తే రౌడీ షీటర్ అయిపోతాడు, 10 కేసులు అయితే రౌడీ షీటర్ అయిపోతాడు. కానీ ఒక కానిస్టేబుల్గా కావాలి అన్నా, ఒక ఎస్ఐ కావాలన్నా, ఒక ప్రభుత్వ ఉద్యోగి కావాలన్నా ఎన్నో సంవత్సరాల కళ, ఎంత చదివి ఉంటే ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు చేసి ఆయన చదివి ఉంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం సాధించుంటాడు. ఆయన దౌర్భాగ్యమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ట్రాఫిక్ నుండి మరణించే 2 రోజుల ముందే సివిల్లోకి వచ్చాడు. తర్వాత ఈ ప్రమాద ఘటన జరిగింది. తర్వాత రియాజ్ ఎన్కౌంటర్ మీద కొంతమంది అంటే కుటుంబ సభ్యులు అంటే ఆల్మోస్ట్ ఆరోపిస్తారు, పోలీసుల మీద ఆందోళన చేస్తూ ఉన్నారు అది ఇదని. కానీ ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలంటే రెండో కోణం ఏదైతే ఉన్నదో పోలీసులకైతేనే రియాక్ట్ అవుతారా, సామాన్యుల మీద రియాక్ట్ కారా అంటే దీనికి వివిధ రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి చాలామందిని నడి రోడ్డు మీద ప్రేమ పేరుతోటి ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ తండ్రులు వచ్చి చంపడము, తర్వాత ఇంకొకరు చంపడము, తర్వాత వివిధ రకాలుగా మర్డర్లు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు పోలీసులకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ చనిపోయింది కాబట్టి ఎన్కౌంటర్ చేసిరా అనేది ఒక పాయింట్ పెద్దగా రైజ్ అవుతున్నటువంటి విషయం. అదే మరి ఎన్ని మర్డర్లు అవుతా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ కోర్టు జస్టిసు ఎంత పెద్ద లాంగ్ ప్రాసెస్ కదా, మరి ఈ లాంగ్ ప్రాసెస్లో రియాజ్ను కూడా వేసేది ఉండే అనేది ఒక పాయింట్. లేదు రియాజ్ని ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ చేసిర్రు, ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తిని ఏ విధంగా చంపిర్రు, ఆ చంపినటువంటి విషయంలో అందరినీ కూడా ఇలాగే శిక్షిస్తే ఇంకొకడు ఇలాంటి నేరాలు చేయడానికి ముందుకు రారు అని చెప్పేసి కూడా పోలీసుల మీద వ్యతిరేక భావంతో చెప్పట్లేదు ఎవరు. అంటే వాళ్ళు సజెషన్ చేస్తూ ఉన్నారు, సార్ మీ దాంట్లో జరిగినందుకు ఇంత స్పీడ్ రియాక్షన్ ఉన్నది, కానీ అదే సామాన్య ప్రజలకు జరిగినప్పుడు కూడా ఇంతే రియాక్ట్ చూపిస్తే పోలీసుల మీద అందరికి గౌరవం పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయంటూ కూడా సామాన్య ప్రజల నుంచి మాట్లాడుతున్నటువంటి విషయం. నిజానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, బాస్ కావచ్చు, తెలంగాణ బాస్ కావచ్చు, పోలీస్ శాఖ అందరికి కూడా కృతజ్ఞతలు తెలపాలి. ఇలాంటి రౌడీ షీటర్లు జనజీవన సమంతులు ఉండి వివిధ రకాలుగా అందరిని చంపి ఇలాంటి చేస్తుంటే రౌడీ షీటర్ అంటే
అందరికీ ఒక గల్లీలో ఒకరిద్దరు మూగటంగా రౌడీ షీటర్ అని ఒక బ్యాచ్ చేసుకున్నట్టు ఒక వాటికి సెటిల్మెంట్లు దందాలు ఇవి చేసుకోవడానికి ఒక రౌడీ షీటర్ అనే ముద్ర వేసుకుంటారు. ఎన్టీ రామారావు పీరియడ్ అంటే ముందు రౌడీ షీటర్లు ఘోరంగా ఉండే. ఆయన వచ్చిన తర్వాత ఊచకోత కూర్చుండే ఒక్కొక్కరిని రౌడీ షీటర్లు. అలాంటి పరిస్థితుల నుంచి మరొకసారి ఈ మర్డర్లు అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా హోంశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ జరిగినటువంటి సందర్భాలలోనే ఏదైతే కోర్టు ఇదంతా కాకుండా అది పోలీసులు చెప్పిన కథనం ప్రకారమే, అంటే ఇలా జరిగిందని చెప్పిండు కదా, అదేవిధంగా వేరే మనిషిని సాటి మనిషిని చంపడం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి ఆనందం ఏందో తెలియదు. అలాంటి విషయం ఎక్కడైతే ఇంత స్పీడ్గా రియాక్ట్ అయ్యారో ఇది కూడా సామాన్య ప్రజల మీద జరిగినప్పుడు అంతే స్పీడ్గా రియాక్ట్ కావాలని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం పోలీసుల ముందు యొక్క అభ్యర్థనను పెడతా ఉన్నది. సార్ ఇలా చేయండి అని. ఒకవేళ ఇవన్నీ సంఘటనలు జరిగితే తర్వాత ఇవే సంఘటనలు జరిగితే ఒకరు తప్పు చేయడానికి భయపడతాడు అనేది ఫుల్ స్టాప్. ఒకరిని అరే తప్పు చేస్తే చంపుతారా అనే కోణం ఉందనుకో భయపడతాడు. అడిగా తల్లిదండ్రులను కొట్టి తల్లిదండ్రులను చంపి పెళ్ళాన్ని చంపి మొగుని చంపి ఇంకొకరి కోసం చంపుకున్నాడు. ఇవన్నీ ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నమెంట్కి అదేవిధంగా పోలీస్ శాఖకు తెలంగాణ సమాజం తరపున తెలంగాణ సమాజంతో పాటు చిత్రగుప్త అడుగుతూ ఉన్నది. దయచేసి ఈ వీడియో మీ అందరికీ కనుక నచ్చితే నలుగురు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. నేను మీ ఉదయగిరి.